మనకి 10th క్లాస్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ చాప్టర్లోకి వెళ్ళే ముందు చిన్న ఇంట్రడక్షన్ చూద్దాం. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ కౌంటింగ్ నెంబర్స్. కౌంటింగ్ అంటే మనం జనరల్గా కౌంట్ చేసేటప్పుడు ఎలా కౌంట్ చేస్తాం, 1 2 3 అలా కౌంట్ చేస్తాం. సో వీటినే కౌంటింగ్ నెంబర్స్ అంటారు. దీన్ని క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ హోల్ నెంబర్స్. దీన్ని న్యాచురల్ నెంబర్స్కి జీరోని యాడ్ చేస్తే ఇది హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ W. సో దీంట్లో సెట్ ఆఫ్ ఎలా రాస్తాము, 0 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్. నెక్స్ట్ ఇంటీజర్స్ని ఎలా డినోట్ చేస్తామంటే IRZతో డినోట్ చేస్తాం. న్యాచురల్ నెంబర్స్ 1 2 3, హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ చేస్తాము. ఇక్కడ హోల్ నెంబర్స్కి అంటే 0 1 2 3 కామన్గా ఉంటాయి. వాటికి జస్ట్ మనం నెగిటివ్ నెంబర్స్ అనేవి ఇక్కడ యాడ్ చేస్తాం. అంటే మైనస్ వాల్యూస్ ఉంటాయి, 0 ఉంటుంది, అలాగే పాజిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఇది ఇంటీజర్స్. అండ్ నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ మనకి ఏదైనా ఒక నెంబర్ని మనకి ఫ్రాక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ రేషనల్ నెంబర్స్లోకి వస్తాయి. అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. అంటే ఏ నెంబర్స్ని అయితే మనము P/Q ఫామ్లో రాయగలుగుతామో వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ P అండ్ Q ఆర్ ఇంటీజర్స్. అంటే అది పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు. సో ఇక్కడ Q అనేది ఎప్పుడు మనకి 0 మాత్రం కాకూడదు. ఇలాంటి నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అని అంటాము. దీనికి ఇంకొక నేము కోషియంట్ నెంబర్స్. అనదర్ నేమ్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఈజ్ కోషియంట్ నెంబర్స్. ఎగ్జాంపుల్ 1/2, 3/4. ఇక్కడ -7/2 కూడా రాయొచ్చు. అంటే మైనస్ వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉన్నా సరే వాటిని రేషనల్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. దీన్ని Q-తో డినోట్ చేస్తాం. ఇక్కడ ఏ నెంబర్స్ని అయితే P/Q ఫామ్లో రాయలేమో వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. ద నెంబర్స్ విచ్ ఆర్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. ఇలాంటి నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. రూట్లో √2, √5 అండ్ రూట్లో నెగిటివ్ వాల్యూ కూడా ఉండొచ్చు. అలాంటి వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మనకి రియల్ నెంబర్స్లోకి వస్తాయి. N న్యాచురల్ నెంబర్స్, దానికి 0 ఇంక్లూడ్ అయితే హోల్ నెంబర్స్, అండ్ అందులో మళ్ళీ ఇంటీజర్స్, న్యాచురల్ నెంబర్స్, 0 అండ్ నెగిటివ్ వాల్యూస్ కూడా యాడ్ అవుతాయి. అండ్ P/Q ఫామ్లో ఉన్న రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ Q-తో రిప్రజెంట్ చేస్తాం కదా. సో ఈ నెంబర్స్ అన్నిటినీ కలిపి మనము రియల్ నెంబర్స్ అని అంటాం. అంటే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్ అంటే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఇన్ని నెంబర్స్ ఇవన్నీ కలిపి మనకి ఇర్రేషనల్ నెంబర్లకు వస్తాయి. సింపుల్గా ఎలా చెప్పాలి అంటే ఆల్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. సో ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఇందులో మనకి ఇంకా రియల్ నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ ఒకటి, అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ గురించి తరచుగా మాట్లాడుతూ ఉంటాం. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏదో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ 2 ఉందనుకోండి, 2కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1 అండ్ 2. సో ఏదైనా ఒక నెంబర్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 1 ఫ్యాక్టర్ అయి ఉండాలి అండ్ దానికి అది ఫ్యాక్టర్ అయి ఉండాలి. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అలాంటి నెంబర్స్ అన్నిటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 తీసుకున్నాం అనుకోండి, 7కి 1 ఒక ఫ్యాక్టర్ అండ్ దానికి అదే నెంబర్ 7. ఇలాంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. కొన్ని ప్రైమ్ నెంబర్స్ చూద్దామా. 2 3 5 7 అండ్ నెక్స్ట్ 11 13 15కి మళ్ళీ ఉంటాయి కాబట్టి అది రాదు, 17 అండ్ 19. సో ఇలా ఉన్న వాటిని ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటే ప్రైమ్ నెంబర్స్ అవుతాయి, అంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. 1 ఉంటుంది, దాని అంతటా అదే ప్రతిదానికి ఎలాగో ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ అది కాకుండా ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయన్నమాట. 4 అండ్ 6కి చూద్దాం. 4కి ఇక్కడ 1 2 4 ఈ 3 ఫ్యాక్టర్స్ అయితే, అండ్ 6కి 1 టేబుల్ 2 3 6 టేబుల్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇలా అంటే ఒక నెంబర్కి ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అని అంటాము. అండ్ ఇంకా HCF, LCM అనే వర్డ్స్ కూడా యూజ్ చేస్తాము. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అంటాము HCF అంటే, అండ్ LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. మీ సర్కిల్లో 10th చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతాయి.
అండ్ మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.